ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 28వ అధ్యాయం 5వ వచనం చూస్తే, దుష్టులు న్యాయం ఎట్టిదైనను గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు అని వ్రాయబడి ఉంది. ఈ వచనం మనం చూస్తే దుష్టులు అంట న్యాయం ఎలాంటిది అని కనీసం వారు విచారింపరంట, ఆలోచించరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దుష్టులు ఏంటంటే వాళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు న్యాయం అని ఆలోచించరు. తమకిష్టానుసారంగా తమకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆలోచన కూడా చేయకుండా ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి అలా చేయడం వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి తీరని నష్టం జరుగుతుంది. దానివల్ల నేను ఆ పని చేయడం వలన దానివల్ల అటు సైడ్ పర్సన్ ఎంత నష్టపోతారు, ఎంత అన్యాయం అయిపోతారని వారు కనీసం అంటే ఆలోచించరంట. అందుకే దుష్టులు న్యాయం ఎట్టిదైనను గ్రహించరు. కానీ యెహోవాను ఆశ్రయించువారు, యెహోవాను వెంబడించేటువంటి వారు న్యాయం అన్యాయాలన్నిటినీ వారు పరిశీలిస్తారు. నేను చేస్తున్న పని ఇది ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం, నేను అలా చేయడం వలన అటు సైడ్ పర్సన్ ఏమైనా నష్టపోతారా, ఏమైనా అన్యాయం అయిపోతారా అని ఖచ్చితంగా వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తారు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇది, కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి యెహోవాను ఆశ్రయించిన వారు ఖచ్చితంగా న్యాయాన్యాయాలు పరిశీలిస్తారు వారు. ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు కాబట్టి, ఆయన దగ్గర న్యాయం మాత్రమే దొరుకుతుంది. కాబట్టి మరి ఆయన్ని వెంబడించేవారు కూడా, ఆయన్ని ఆశ్రయించేవారు కూడా మరి అలాగే నడుచుకుంటారు కదా. మరి అలాంటి విధుల్లోనే కూడా వారు కూడా ప్రయాణం చేస్తారు. కాబట్టి మనం ఏ పని అయితే చేయబోతున్నామో, లేదంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో ఏదైనా అన్యాయం జరుగుతుందా, ఏదైనా ఎవరికైనా నష్టం జరుగుతుందా అని చెప్పి ఖచ్చితంగా మనము అన్నిటినీ ఆలోచించాలి, పరిశీలించాలి. నేను చెప్తాను, న్యాయంలో కూడా రెండు ఉంటాయండి. ఒకటి, మనము ఒక మాట ఇచ్చి ఉంటాం ఎవరికైనా, ఆ మాట తప్పవలసి వచ్చినప్పుడు అటు సైడ్ పర్సన్కి ఎలాంటి నష్టం రాదు, అది భరించలేనంత నష్టం కాదు అని చెప్పినప్పుడు మేబీ అది పరిస్థితులను బట్టి మనం మాట కూడా సమ్టైమ్స్ చిన్న చిన్న విషయాలలో దాటొచ్చు. కానీ కొన్నిసార్లు కొన్ని ఉంటాయి, అలాంటి విషయాలలో మనం చూస్తే ఆ మాట ఇచ్చినప్పుడు, లేదంటే ఆ మాట తప్పవలసి వచ్చినప్పుడు అటు సైడ్ పర్సన్ ఎంత నష్టపోతారు అనేటువంటి ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే తీరని నష్టం అనేది ఒకటి ఉంటుంది. తీరని నష్టం వలన మరి అది వారికి అన్యాయమే కదా, అన్యాయం చేసినట్లే కదా. సో అలాంటి అన్యాయం ఎవరికి చేయకుండా జాగ్రత్తగా ఉండండి, ఆలోచించండి. మనం చేసేది సాటి వాళ్లకు ఎంత నష్టాన్ని కలిగిస్తుంది, ఎంత అన్యాయం కలిగిస్తూ ఉంది అని ఆలోచించండి. అప్పుడు ఆ ఆలోచన దేవునికి చాలా ఇష్టము. అందుకే కదా తండ్రి అయిన దేవుడు కూడా అంటాడు, ఏమంటారు, నీవు నీతిని ప్రేమించుచున్నావు కాబట్టి నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నువ్వు దుర్నీతిని ద్వేషించావు. అవును, మరి ఎవరు కూడా ఆ పని చేయలేదా అంటే చేయలేదు. ఎటు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా దుర్నీతిని ప్రేమించేవారు ఎక్కువ ఉంటున్నారు. మరి దుర్నీతిని ఎక్కువ ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. ఎటు చూసి నీతిని ప్రేమించాలని మనసు ఎవరికి రావడం లేదు. ఇంకొన్ని చోట్ల అయితే అసలు నీతి న్యాయంలో ఆలోచించాలన్న ఆలోచన కూడా వారికి రావడం లేదు. సో ఇలాంటివన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి. దేవుడు కూడా అంటున్నాడు, మనల్ని ఎవరైతే నీతిని ప్రేమిస్తారో అనగా దేవుడు చెప్పింది చేస్తారో, చెప్పింది చెప్పినట్టు వింటారో, చేస్తారో వారినే దేవుడు నీతిమంతులు అంటూ ఉన్నారు. ఆ నీతిమంతులు ఎలాగూ నడుచుకుంటారనేది కూడా మరి వారికి కలిగే ఉపయోగం కానీ, వారు ఎలా ఉంటారు అనేటువంటి లక్షణాలు కానీ మనము సామెతలు చదివితే అందులో మొత్తం
సామెతలు మొత్తం కూడా భక్తిహీనుల గురించి మరియు నీతిమంతుల గురించి, ఈ ఇద్దరి గురించి బాగా దేవుడు సామెతల గ్రంథం మొత్తం వారిరువురు గురించి చెప్పి ఉంటున్నాడు. భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు, వారి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, వారు ఏ విధంగా నడుచుకుంటారు, ఇలా ఎన్నో విషయాలు దేవుడు భక్తిహీనుల గురించి సామెతల గ్రంథంలో ఎక్కువగా రాయబడ్డాయి. మరి నీతిమంతుడికి కూడా ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అతడు నడుచుకున్నటువంటి నీతిని బట్టి అతడు ఎలా ఉంటాడు, లేదంటే నీతిమంతుని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇలా దేవుడు సామెతల గ్రంథంలో రాయించి పెట్టాడు. సో సామెతల గ్రంథాన్ని చదవడం వలన మనం బ్రతకడం కూడా ఏ విధంగా బ్రతకాలి, ఈ లోకంలో పలాని లక్షణాలు ఉన్నవారు ఎదురైనప్పుడు మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి బ్రతకడం నేర్పడం కూడా ఆ సామెతల గ్రంథంలో మనం చదివితే నేర్చుకోవచ్చు. మరి నేర్చుకున్నది మాత్రమే కాక మరి ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, మనం పాటిస్తామో, అప్పుడే ఖచ్చితంగా మనము బ్రతకడం నేర్చుకుంటాము, బ్రతికి చూపిస్తాం కూడా. కాబట్టి మనం నీతిమంతుల్లాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. న్యాయ అన్యాయాలను కూడా పరిశీలన చేసేటువంటి మెచ్యూరిటీ మైండ్ కూడా మనకు రావాలి. ఎందుకంటే దేవుడు అన్యాయాన్ని ద్వేషిస్తాడు. మరి భక్తిహీనులు వారు అన్యాయం చేసుకుంటూ పోతారు. వారైతే ఏ ఆలోచన లేకుండా మరి అన్యాయమును చేసుకుంటూనే పోతారు. ఏ న్యాయం అనేది కూడా వారి యొద్ద దొరకదు. కాబట్టి అలాంటి వారిని దేవుడు దుష్టులని పిలుస్తూ ఉన్నాడు. మరి దుష్టుల వలె మనం ఉండకుండా మరి నీతిమంతుల వలె మనం నడుచుకుంటూ మరి యెహోవాను ఆశ్రయించిన వారమై మనం చేసే పనిలో న్యాయం ఎంత ఉంది, అన్యాయం ఎంత ఉంది, మరి ఒకవేళ మనం చేసేటువంటి పని అన్యాయం అనుకోండి, ఆ పనిని మనం విడిచిపెట్టేద్దాం. దేవునికి ఇష్టం లేని పని చేసి మరి ఆయనను మనం ఎందుకు గాయపెట్టడం కదా. ఎందుకంటే ఈ లోకంలో మనుషులను ప్రేమించి మోసపోయాం కదా, ఎందరికో ఈ గాయం ఉంటుంది. ఎందరినో నమ్మి మోసపోవడం ఎవరో కాదు, మన దగ్గరగా ఉన్నటువంటి వారే, మనల్ని ప్రేమించినటువంటి వారే, మనము ప్రేమిస్తున్నాం అని చెప్పబడినటువంటి వారే, మరి వారే కదా మనల్ని అంతగా మోసం చేసింది. మరి వారిని సంతోషపెట్టాలని కూడా కొంతమంది ఎన్నోసార్లు ఎదుటివారికి గాయం చేసింటారు, ఎదుటివారికి నష్టం చేసి నింటారు. కాబట్టి మరి ఎవరికి శాశ్వతం కాదని ఇది సాధారణంగా అందరికీ తెలుసు. కాబట్టి మనం ఏం చేసినా కూడా ఫైనల్కి అది ఎంతవరకు న్యాయం అనేది మాత్రమే ఆలోచించండి. ప్రతీది కూడా మనకు మంచి జరుగుతుంది. మరియు దేవుడు కూడా మనల్ని ఎక్కువగా ఇష్టపడతాడు. న్యాయం ఎవరైతే జరిగిస్తారో అలాంటి వారంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుడు నీతిని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు. కాబట్టి న్యాయాన్ని ప్రేమించేటువంటి వారంటే ఆయనకు బహు ఇష్టము. ఈ కొద్ది చిన్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పని పాటలలో కూడా మీరు వెళ్ళేటప్పుడు మీకు తోడు ఉంచుకోండి, జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.